టీఆర్ఎస్ లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో పనిచేసేందుకు ఇతర పార్టీల నేతలు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి సరిత అందిస్తారు. సరిత చెప్పండి. సాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇదివరకే గతంలో రేగా కాంతారావు అదేవిధంగా ఆత్రం సక్కులు కేసీఆర్ ని కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. దాని తర్వాత ఇల్లెందు ఎమ్మెల్యే హర్పియ నాయక్ కూడా అదే బాటలో పయనించారు. మరోవైపు సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇంకోవైపు సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ దిశగా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా మహేశ్వరంకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కూడా ఈ రోజు ఉదయం కలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే కేటీఆర్ ని కలిసి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచడంలో కావచ్చు, సీఎం కేసీఆర్ చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, చాలా మంది రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉపేందర్ రెడ్డి కూడా కలిసి తాను కూడా టీఆర్ఎస్ పార్టీతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం అయ్యేందుకోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది అనేటువంటిది 5 ఏళ్ల పాలనలో కనిపించింది. మరో 5 ఏళ్లలో తెలంగాణని ఎంతో అభివృద్ధిలో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాను కూడా ఆ ప్రయత్నంలో భాగం అయ్యేందుకు మీతో కలిసి పయనిస్తాను అనేటువంటి సంసిద్ధతని ఆయన ఈ రోజు కేటీఆర్ కి వ్యక్తపరచడం జరిగింది. కొద్దిసేపటి కిందట ఆయన కేటీఆర్ ని కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. సాయి మాధవి. రైట్ సరిత, థాంక్స్ ఫర్ అప్డేట్స్.